వేసేసారప్ప నాకు వేసావా చెప్పండి. నా పేరు సాయంత్రం పోలీసెట్టి. నేను విలేజ్ సర్వీస్ అసోసియేషన్ అన్నమయ్య జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను. ఇంతకుముందు గ్రామ సర్వేలో ఇక్కడికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ముఖ్య కారణం వచ్చేసి ఈ సర్వే చాలా పునరావృతం చేశాడు. దాంట్లో ఫీల్డ్ లెవెల్లోని యొక్క సమస్యలను మా బాధలను చెప్పుకోవడానికి ఇంత దూరం అందరం మూకుమ్మడిగా రావడం జరిగింది. దాంట్లో మాకు మెయిన్ సమస్యలు వచ్చేసి రెవెన్యూ సపోర్ట్ ఫస్ట్గా లేదు. దాంట్లో ఎందుకంటే వీఆర్ఓకి చాలా వర్క్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఓన్లీ సర్వే ఉన్నప్పటికీ సర్వేసే వర్క్ చేయాలి, మొత్తం మేమే చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే చేయడానికి మాకేం ఇబ్బంది లేదు. ఇంతకుముందు జరిగిన రీసర్వేలో ఇలానే చేయడం వల్ల అధిక ప్రెజర్స్, ఎక్కువ ప్రోగ్రెస్లు ఇవ్వమని చెప్పండి, ఎక్కువ టార్గెట్లు ఇవ్వడం వల్ల మా చేతి పని చేయించడం వల్ల మా వర్క్ కానప్పటికీ అంతా సర్వేలే చేశారు. రీసర్వే మొత్తం సర్వేలే చేశారు. ఒక ఎక్స్టెంట్ వేరియేషన్ తప్పితే మిగతా నేమ్ చేంజ్ కానీ నేమ్ కరెక్షన్ కానీ ఏవైనా సరే మా పరిధిలో లేనివి కూడా సర్వేలే చేశారు అని చెప్పేసి ఇప్పటికీ మన పేపర్లో చూస్తూనే ఉన్నాము. సో ఇలాంటివి మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఎస్ఓపిలో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ రీసర్వే కోసం చేయడం జరిగింది. దాంట్లో మా పాత్ర ఎంత ఉంది అన్నది మాత్రం ఇక్కడ తెలపడానికి ఇంత దూరం రావడం జరిగింది. ఇంకొకటి రైతులకు కూడా చిన్న అవగాహన కల్పించడానికి ఏంటంటే ఎస్ఓపిలో మా పాత్ర ఎంత ఉన్నదంటే ఎక్స్టెంట్ తీసుకునే వరకు మా బాధ్యత. రికార్డు కరెక్షన్ కానీ ఇతరితరులు అన్ని రెవెన్యూ వాళ్ళు ఉంటాయి. సో వాటిని గౌరవ రైతులు తెలియజేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి రీసర్వే అంటే ఓన్లీ సర్వేరేను, మిగతా వాళ్ళు ఎవరు మాకు సంబంధం లేదు అన్న విధిగా ప్రవర్తన జరుగుతూ ఉంది. సో రీసెంట్ గా చాలా క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. అవి కాకుండా సండేలు లేకుండా, సాటర్డేలు లేకుండా, పండుగలు లేకుండా కూడా పై అధికారుల నుంచి అధిక ఒత్తిడికి గురవుతూ ఉన్నాం. గ్రామ సర్వేలు ఏమైనా మేము ఫ్యామిలీతో గడిపే టైం కూడా మాకు లేకపోతా ఉంది. మార్నింగ్ 7 నుంచి నైట్ 8 to 10 వరకు జరుగుతూ ఉంది, వీసీలు జరుగుతూ ఉన్నాయి. సో ఒకరోజు 2 రోజులు అయితే మేము చేయగలుగుతాం, కానీ కంటిన్యూగా ఈ ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు గత 4 ఏళ్లు చేశాము. మళ్ళీ ఇప్పుడు కొనసాగే వరకు చేయాలంటే మాకు కాస్త రెస్ట్ కావాలి. ఫీల్డ్ వర్క్స్ మేము ఆఫీసులో కూర్చొని చేసే వర్క్ కాదు మాది, కంటిన్యూగా ఫీల్డ్లో తిరగాలి. సో అధిక ప్రోగ్రెస్ ఇవ్వమని చెప్పేసి పై అధికారి నుంచి మనం చాలా ఒత్తిడికి గురవుతా ఉన్నాము. సో దీని కారణం చేత వీటిలో ఉన్న సమస్యలు, ఇది కాకుండా అధిక సర్వేలు, పంచాయత్ సెక్రటరీలు చెప్పిన పనులు, ఎంపీడీఓ చెప్పిన పనులు, ఎంఆర్ఓ చెప్పిన పనులు, ఎంఎస్ చెప్పిన పనులు, ఒక్కరు కాకుండా చుట్టూ ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటే అన్ని డిపార్ట్మెంట్లు సర్వేలే వర్క్ చేయాలి, సర్వేస్ వర్క్ చేయాలని చెప్పేసి చాలా ప్రెజర్ మా మీద ఉంది. సో అది మీ ద్వారా పై అధికారులకి, మినిస్టర్ గారికి కానీ, గౌరవ డిప్యూటీ సీఎం వారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, రెవెన్యూ మినిస్టర్ సత్యనారాయణ గారికి కానీ, జీఎస్డబ్ల్యూఎస్ మినిస్టర్ మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము చెప్పుకునేది ఒకటే ఏంటంటే ఇది మా జిల్లా ఒక్క ఉన్న సమస్యే కాదు, ఇలానే 25 జిల్లాల్లో కూడా సమస్య ఇలానే కొనసాగుతుంది. ఇదే విధంగా వాళ్ళకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉండడం వల్ల వాళ్ళు ముందుకు రాలేకపోయినారు. మేము మార్చి 9వ తేదీన జిల్లాలోని 10 సర్వేలు, అట్లా 26 జిల్లాల నుంచి సర్వేలందరూ విజయవాడలో ప్రెస్ క్లబ్ మీటింగ్ పెట్టుకుని మా సమస్యలన్నీ బహిర్గతం చేస్తాము. ప్లస్ సర్వేలది ఎంత పాత్ర, రీసర్వేలు అనేది రైతులకు కూడా నీటిగా అవగాహన కల్పించేందుకు రావడం జరిగింది. సో నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మా సమస్యను పై అధికారి దృష్టికి తీసుకెళ్లి మాకు ఇప్పటికైనా ఎస్ఓపి అనేది గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్న మాతో కోఆర్డినేట్ అయ్యి గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలు రీసర్వే ముందుకు
నెక్స్ట్ ఎలా చేస్తే బాగుంటాయి ఇతర గ్రామాలన్నది మాతో మీటింగ్ పెట్టుకొని చేస్తే బాగుంటుంది అనేసి మా అభిప్రాయం. ఇంకొకటి రీసెంట్ గా పైలట్ విలేజెస్ స్టార్ట్ అయ్యాయి. అవి కంప్లీట్ అవ్వకముందే 10-15 రోజుల్లోనే ఆ మండలం నుంచి ఇంకా 2 విలేజ్లు స్టార్ట్ చేయమని చెప్పేసి పైన ఆర్డర్స్ వచ్చాయి. సో దానివల్ల ఇప్పుడున్న పైలట్ విలేజెస్ లో సమస్యలు ఏవైతే వచ్చాయో వాటిని పరిగణలోకి తీసుకొని వాటిని క్లియర్ గా చేసి నెక్స్ట్ విలేజెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మా అసోసియేషన్ తరఫున మీకు కోరడం జరిగింది. సో దాన్ని పరిగణలోకి తీసుకొని మా సమస్యలన్నీ పైలట్ల దృష్టి సారించి మాకు న్యాయం చేకూరుస్తారనేసి మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. అలాగే ప్రధానంగా మహిళా సర్వేలు సమస్యలు అడుగుతున్నారు. ఓకే ప్రధానంగా మా ఉద్యోగి నా సహోద్యోగి ఏదైతే ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాడో వాటికి అతీతంగా ఏదైతే మా విలేజ్ సర్వేస్ కంప్లీట్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఖచ్చితంగా మేము తరఫున గవర్నమెంట్ దృష్టికి కానీ ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకోవాల్సిందిగా చెప్పుకుంటూ విషయం ఏంటంటే ఒక సర్వే ఒక మండలంలో 14 గ్రామాలు ఉంటే అందులో ఒక గ్రామం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఎంతమంది ఒక 10 నుంచి 15 మంది సర్వేర్లు ఉంటే ఒక 3-4 టీములుగా చేస్తున్నారు. అందులో ఇద్దరు విలేజ్ సర్వేర్లు ఒక విఆర్ఓ ఇద్దరు విఆర్ఏలని అటాచ్ చేస్తున్నారు. కానీ విఆర్ఏ కానీ విఆర్ఓ కానీ ఎక్కడ కూడా అటెండ్ అయ్యే పరిస్థితి లేదు. ఒక్క విఎస్ మాత్రమే అటెండ్ అవుతున్నారు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు ఏది కానీ మనం ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఒక టెక్నాలజీ అనేది మనం అప్గ్రేడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దానికి ఎంతైతే టెక్నాలజీకి సంబంధించిన కంప్యూటరైజేషన్ కానీ ఆ రోవర్స్ కానీ మనకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విలేజ్ చేసి ఇస్తే దానికి తగ్గట్టు ప్రోగ్రెస్ ఇస్తారు. అందరూ కూడా